సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు అయితే మనము యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏందనేసి చూస్తాము. సో C#లో యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తామని అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే నేనేం చేస్తాను అంటే ప్రాజెక్ట్ విండోలో అయితే నేనేం చేస్తాను అంటే ఒక మోనో బిహేవియర్ స్క్రిప్ట్ అయితే క్రియేట్ చేసుకుని దాన్ని ఊరికే మాడిఫైయర్ అని పెడతాను. సో మన ఇష్టము, మన C# స్క్రిప్ట్ ఏదైనా పెట్టచ్చు. నేను చెప్పినట్టు ఫస్ట్ లెటర్ మాత్రం మీరు క్యాపిటల్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దీనికి అప్పుడప్పుడు పిచ్చి పడుతుంది యూనిటీకి, సో దాన్ని వదిలేండి. సో మాడిఫై, సో నేను అయితే ఒక ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ మాడిఫైయర్ని అయితే ఇక్కడ అసైన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని అయితే ఓపెన్ చేస్తాను, మాడిఫైయర్ స్క్రిప్ట్ని. సో ఇప్పుడు యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి? సో మనకి యాక్సెస్ మాడిఫైయర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వేరియబుల్నో ఒక మెథడ్నో మనము దేన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేదాన్ని మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాము. సో మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది ఇంకా. సో మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంది. అంటే రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే 2, కానీ నేను 3 చెప్తాను. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో నేనైతే ఇంతవరకు ఈ కీవర్డ్ అయితే నేను నా గేమ్ లెర్నింగ్లో అయితే ఇంతవరకు అయితే ఇది యూజ్ చేయలేదు. సో అయినా ఉండిండే, ఇదైతే లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఈ 2 అయితే చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ పబ్లిక్ అంటే ఏంటి ఎత్తుకుంటాం. సో ఇప్పుడు నేను వచ్చి పబ్లిక్ health is equals to 100 అనేసి చెప్తాను. సో నెక్స్ట్ ప్రైవేట్, నేను ఇక్కడ తప్పు చేయను. ప్రైవేట్ ఇది ఏం టైప్, ఇంట్, మనకి ఇంటీజర్ 100 ఇంటీజర్ కాబట్టి మనం ఇంటూ. నెక్స్ట్ ప్రైవేట్ సేమ్ ఇంటీజరు, నెక్స్ట్ డ్యామేజ్ అనేసి ఒకటి. సో ఇది వచ్చి నేను 50 ఎత్తుకుంటా. సో ఇప్పుడు నేను యూనిటీ ఎడిటర్కి అయితే వస్తాను. సో ఇక్కడ మీరైతే ఇన్స్పెక్టర్ విండోలో చూడండి, ఇక్కడ నేను నా స్క్రిప్ట్ అయితే ఎక్కడైతే అటాచ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాది హెల్త్ చూసినారంటే ఇక్కడ 100 ఉంది. సో ఇక్కడ నేను వాల్యూని తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు, ఇక్కడ నా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే ప్రైవేట్ వేరియబుల్ పెట్టున్నా. సో ప్రైవేట్ వేరియబుల్ వచ్చి నాకు ఇక్కడ ప్రైవేట్ అని పెట్టాను, కానీ ఇక్కడ లేదు నాకు ఆ డ్యామేజ్ అనే కీవర్డ్. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని పబ్లిక్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను పబ్లిక్ చేస్తాను. ఇప్పుడు చూసినారా అంటే డ్యామేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నాకు డ్యామేజ్ అనేది కూడా చూపించేసింది. సో ఇవి మనం ఏవేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో నన్ను అడిగితే మీరు పబ్లిక్ వేరియబుల్సే మీరు యూజ్ చేయొద్దండి. ఓకే, ఎందుకు చెప్తాను. సో ఈ 2 నేనేం చేస్తాను అంటే, సరే ఫస్ట్ పబ్లికే పెట్టుకుంటాను నేను. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంకో స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఇంకో స్క్రిప్ట్ క్రియేట్ చేసేసి యాక్సెస్ అని పెట్టుకుంటా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యాక్సెస్ స్క్రిప్ట్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే, సో నేను పబ్లిక్ కదా, సో ఇక్కడ నేను వచ్చి మాడిఫైయర్ మాడ్ అనేసి ఒక మాడిఫైయర్ టైప్, ఒక మాడిఫైయర్ క్లాస్ని నేను ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే మాడ్ డాట్ ఆపరేటర్ ఎందుకు అంటే మనం ఈ క్లాస్ లోపల ఉండే దేనన్నా యాక్సెస్ చేయాలరా అంటే డాట్ ఆపరేటర్ అయితే యూస్ చేస్తాం. సో ఇక్కడ నేను హెల్త్ ఈజ్ ఈక్వల్స్ టు 90 అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇప్పుడు రండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. సో ఓకే, నేను ఎక్కడైతే ప్లే చేస్తాను గేమ్ని. సో ఇక్కడ నేను ప్లే చేసిన తర్వాత చూడండి,
సో ఇక్కడ సారీ నేను ఇక్కడైతే దీన్ని అయితే ప్రింట్ చేయాలనేసి వేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ నా హెల్త్ వాల్యూ ఇవన్నీ 150 ఓకే ఇది. సో నేను ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో అయితే నేను ఈ వాల్యూని అయితే చేంజ్ చేయను, ఇప్పుడు యాక్సెస్ వాల్యూని. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే దీన్ని పబ్లిక్గా పెట్టుకుంటా. ఓకే ఇప్పుడు డిఫాల్ట్గా C# ఏంట్రా అంటే ఇది ప్రైవేట్ వేరియబుల్. సో నేనైతే పబ్లిక్కి మార్చుకుంటా. సో ఇప్పుడు నేనైతే గేమ్ని అయితే ప్లే చేస్తాను. సో చేసే ముందు ఏం చేయాలరా అంటే నేను ఇక్కడ పబ్లిక్గా దీన్ని యాక్సెస్ చేయాలని పెట్టున్నాను కాబట్టి సో నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడైతే డ్రాప్ చేస్తాను. సో ఇప్పుడు మీరైతే చూడండి, ఇప్పుడు చూడండి నేను నా హెల్త్ వేరియబుల్ని అయితే నేను మార్చేసినాను. ఈ స్క్రిప్ట్లో నుంచి ఈ స్క్రిప్ట్లో ఉండే హెల్త్ వేరియబుల్ని నేను మార్చేసినాను. ఓకే ఎందువలనరా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మాడిఫైయర్ స్క్రిప్ట్లో హెల్త్ 100 ఇచ్చున్నాను. ఎందుకు ఇది పబ్లిక్గా ఇచ్చినాను. ఓకే సో నేను ఇప్పుడు యాక్సెస్లో పబ్లిక్గా ఇచ్చిన దాని వల్ల ఏం చేసినాను అంటే ఇక్కడ నేను హెల్త్ని యాక్సెస్ చేసి ఇక్కడ నేనైతే దీన్ని చేంజ్ చేసినాను. సో ఇది నేనుగా చేంజ్ చేసినాను. సో దీంతో బై మిస్టేక్లో ఏమవుతుందా అంటే ఇప్పుడు దీంతో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని నేను ప్రైవేట్గా మార్చేస్తాను. ఓకే సో ఇప్పుడు నేను ప్రైవేట్గా మార్చిన దాని వల్ల ఏమవుతుందా అంటే ఈ స్క్రిప్ట్ని అయితే నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ స్క్రిప్ట్ని ఈ హెల్త్ వేరియబుల్ని అయితే మనం యాక్సెస్ చేయలేము ఇక్కడ. ఇప్పుడు దీంతో మనకి ఇంకో స్పెషాలిటీ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏం అవుతుందా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇంత్ హెల్త్ అనేసి నేను ఇక్కడ ఇంకో దాని సపరేట్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎనిమీ స్క్రిప్ట్ అనుకోండి, ఎనిమీ హెల్త్ సపరేట్, ప్లేయర్ హెల్త్ సపరేట్. నేను ఇప్పుడు ప్లేయర్ స్క్రిప్ట్ని ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు ఇక్కడ ఎనిమీ హెల్త్ని చేంజ్ చేయటానరా అంటే మనకే టైం వేస్ట్ ప్లస్ ఎర్రర్స్ అనేది ఫేస్ చేస్తాం మనము. సో దీనివల్ల మనం ప్రైవేట్ వేరియబుల్స్ యూస్ చేసేది బెస్ట్. ఓకే పబ్లిక్ వచ్చి మనము అంటే కొన్ని చోట్ల యూస్ చేయాలి, అది నేను మీకైతే ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. మనం అంటే వేరియబుల్స్ని ఎలా నెక్స్ట్ స్క్రిప్ట్లో యాక్సెస్ చేసుకోవాలో, అంటే ప్రైవేట్ వేరియబుల్స్ని ఇంకో స్క్రిప్ట్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ప్రైవేట్కి పబ్లిక్కి డిఫరెన్స్ అయితే ఇది. ఓకే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు ప్రైవేట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడ ఇక్కడ ఎడిటర్లో నాకైతే ఇన్స్పెక్టర్లో చూడాలంటే సో మీకు సీరియలైజ్ ఫీల్డ్ అనేసి సో ఇక్కడ చూసినారా అంటే మీకు సీరియలైజ్ ఫీల్డ్ అనేసి ఒక క్లాస్ ఉంటుంది. సో ఈ సీరియలైజ్ ఫీల్డ్ క్లాస్ మీరు ఏమన్నారా అంటే మీరు జస్ట్ డీబగింగ్ పర్పస్ కోసం అయితే మీరైతే మీ యొక్క కన్సోల్లో అయితే మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఇది డీబగింగే, దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు. జస్ట్ మీరు ఒకవేళ వాల్యూస్ చేంజ్ అవుతుందా లేకపోతే ఇంకేమైనా చెక్ చేసుకోవాలరా అంటే అట్లాంటి పర్పస్లో అయితే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాకు హెల్త్ అయితే కనబడుతుంది, కానీ హెల్త్ నేను అసైన్ చేసుకునేది అయితే ప్రైవేట్ వేరియబుల్. ఈ సీరియలైజ్ ఫీల్డ్ వల్ల నాకైతే హెల్త్ కనబడుతుంది. సారీ ఇక్కడ ఒకే నిమిషం, ఇక్కడ వాల్యూ చేంజ్ కాలే. ఓకే సో నేనైతే ప్లే చేసినాను కదా గేమ్ని. సో ఇక్కడ చూసినారా అంటే నాకు హెల్త్ అనేది ప్రైవేట్ వేరియబులే, ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు, కానీ నాకు 100 అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది. సో ఎందుకంటే ఆ సీరియలైజ్ ఫీల్డ్ యూస్ చేసుకొని మీరైతే జస్ట్ డీబగింగ్ కోసం చూసుకోవచ్చు మీ వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతుందా ఏమన్నా అనేసి కావాలంటే మీరు టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైవేట్కి పబ్లిక్ ఉండే తేడా. సో ఇప్పుడైతే పబ్లిక్ ప్రైవేట్ అయితే తెలుసుకున్నారు కదా. సో ఇదైతే మీరు ప్రాక్టీస్ చేయండి, స్క్రిప్ట్స్ పెట్టి మీరే పబ్లిక్ వేరియబుల్ని ప్రైవేట్ వేరియబుల్ని మీరే ఒకసారి పక్కన స్క్రిప్ట్లో ఇంకో క్లాస్లో వేసి యాక్సెస్ చేయనవుతుందా ఏమి అనేసి. సో ఎందుకంటే సో మనకి ప్రైవేట్ వేరియబుల్ అనేది ఈ క్లాస్లో మాత్రమే యూజ్ చేయనవుతుంది. దీనిపైన ఇంకో క్లాస్ క్రియేట్ చేసినారంటే ఆ క్లాస్లో వచ్చి మనము ప్రైవేట్ వేరియబుల్స్ యాక్సెస్ చేయను కాదు. ఇంకో ఎగ్జాంపుల్ మీకు మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకి లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్ అనేసి 2 ఉంటాయి. సో గ్లోబల్ వేరియబుల్స్ అంటే మనం ఇక్కడ బయట ప్రతి మెయిన్ ఫంక్షన్స్ బయట మనం డిక్లేర్ చేసే దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫంక్షన్ లోపల వచ్చి ఇంట్
హెల్త్ అనేసి 100 ఇస్తాను కదా. సో ఈ హెల్త్ వేరు, ఈ హెల్త్ వేరియబుల్ వేరు, ఈ హెల్త్ వేరియబుల్ వేరు. ఇప్పుడు మీరు చూసినారా అంటే ఇది హెల్త్, ఇది హెల్త్. సో దీనికి తేడా ఏంట్రా అంటే ఇక్కడ చూసినారా అంటే ఇది వచ్చి ఈ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసినాం కాబట్టి ఇది వచ్చి లోకల్ వేరియబుల్, అంటే ఈ ఫంక్షన్ లోపల మాత్రమే ఇది యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వేరియబుల్ నేను డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను దీని లోపల వేసి హెల్త్ అని టైప్ చేసినాను రా అంటే మీకు ఆ వేరియబుల్ రాదు. ఎందుకనంటే ఈ వేరియబుల్ ఈ లోకల్ ఫంక్షన్లో మాత్రమే అది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు నేను దీంతోకి వెళ్ళేసి ఈ హెల్త్ వేరియబుల్ని యాక్సెస్ చేసినాను రా అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 50 ఇస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని అయితే యాక్సెస్ చేయనవుతుంది. సో మ్యాక్సిమం మీరు వచ్చి మీ గేమ్కి తగినట్టు దానికి తగినట్టే మీరు వేరియబుల్స్ని అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ ఒక వేరియబుల్ దీని లోపలనే యూజ్ చేస్తారని మీకు తెలిసిందిరా అంటే మీరు దీని లోపలనే యూజ్ చేసుకోండి. లేదు ఒకవేళ ఈ వేరియబుల్ వచ్చి మీరు త్రూఅవుట్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారా అంటే మీరైతే గ్లోబల్గా అయితే డిక్లేర్ చేసుకోండి వేరియబుల్స్ని. సో ఇదైతే ఈ రోజుకి పబ్లిక్ ప్రైవేట్, సో ఈ 2 కీవర్డ్స్, ఆ 2 వచ్చి మన కీవర్డ్స్, దాన్ని మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాము. సో ఇదైతే ఈ రోజుకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.